అందరికీ నమస్తే. నేను మీ వంశీకృష్ణ. మీరు చూస్తున్నారు వార్తా కబుర్లు ఛానల్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేటటువంటి విషయం ఏదైతే ఉందో ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి మాత్రమే సంబంధించింది కాదండి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం. ఒక్కసారి నేను ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను. నేషనల్ వైడ్గా ఛానల్లో వచ్చినటువంటి, అంటే అందరికీ తెలిసినటువంటి అర్నబ్ గోస్వామి గారు ఏమన్నారు ఏంటి అనేటటువంటి అంశాలపైన ఇప్పుడు నేను ఒక వీడియో చూపిస్తాను. ఆ వీడియో చూపించిన తర్వాత నేను మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. Now the CBI-led investigation has figured out that the laddus that were distributed as prasad in Tirupati from 2019 to 2024, hear me aloud, Jagan, were indeed adulterated and massively adulterated. Ghee was replaced with synthetic chemicals. Can you believe it? In the Tirupati Prasad. Laboratory tests have confirmed that the ghee is synthetic. It's not original ghee. Blended with all kinds of chemicals. Not genuine cow ghee. These esters which were used to spike the RM value, creating a false positive for pure ghee in standard lab tests, which means there was a huge conspiracy to adulterate the Tirupati Laddu. Why would you carry out a conspiracy with Hindu faith to this terrible extent? Why? What is your motivation? I ask you, Jagan, straightforward, would you allow this kind of hurt with the religious sentiments of Christians? Since you are a Christian, I'm asking you. Did you not know, Jagan, that Hindu faith is being toyed around with, or it's all right? Will you allow this kind of scam without harboring utter disrespect for Hindu faith? Ladies and gentlemen, these questions will have to be asked to Jagan. And now, if you are agreeing that there has been adulteration, and in the YSRCP regime, why should Jagan also not be held responsible? Ladies and gentlemen, it is a matter of great shame. Great shame. చూశారు కదా, ఇటీవల జాతీయ మీడియా, ముఖ్యంగా దేశవ్యాప్తంగా రాజకీయ చర్చలకు ఫేస్ గా మారినటువంటి సీనియర్ జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామి గారు తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తి దేశం దృష్టిని ఆంధ్రప్రదేశ్ వైపు తిప్పాయండి. అర్నబ్ గోస్వామి ఒక్క మాట అన్నాడండి, షేమ్ ఆన్ యూ, అంటే సిగ్గుందా. దాని అర్థం ఏంటి? సిగ్గుందా. ఇది కేవలం ఒక టీవీ ఛానల్ డిబేట్ కాదు, ఇది ఒక హెచ్చరిక మాత్రమే. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఒక ఆలయం మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా కోట్లాది హిందువుల విశ్వాసానికి కేంద్ర బిందువు. తిరుమల లడ్డు అంటే కేవలం ప్రసాదం కాదు, భక్తికి ప్రతీక, శుద్ధతకు సంకేతం, 300 సంవత్సరాల సంప్రదాయానికి గుర్తు. అలాంటి లడ్డులో శుద్ధమైనటువంటి ఆవు నెయ్యి స్థానంలో కెమికల్స్ తో తయారైనటువంటి సింథటిక్ నెయ్యి వాడారంటే అది చిన్న విషయం కాదు. జగన్ అర్నబ్ గోస్వామి గారు స్పష్టంగా ఏం చెప్తున్నాడంటే లడ్డులో అడల్ట్రేషన్ జరిగింది. అసిడిక్ యాసిడ్, ఎస్టర్స్, మోనోగ్లిజరైడ్స్, బీటా కెరోటిన్, ఘీ ఫ్లేవర్ లాంటి పదార్థాలతోటి, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మన లెట్రిన్ క్లీనింగ్ కి వాడేటటువంటి ల్యాప్సో సంథింగ్ ఒక కెమికల్, అలాంటి పదార్థాలని ఆహారంలో అసలు వాడకూడని, ఉండకూడని పదార్థాలు టెస్టుల్లో బయటపడ్డాయి. ఇదేదో యూట్యూబ్ ఛానల్ చెప్తున్నటువంటి మాటలు కాదండి, నాలాంటి సాదా సీదా ఓన్లీ చిన్న తరహా యూట్యూబర్ చెప్తున్నటువంటి మాట కాదు అది. సిట్ విచారణలో, సిబిఐ పరిశీలనలో ఈ విషయాలు రికార్డ్ అయినవి. జాతీయ మీడియాలో చెబుతున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా. జగన్మోహన్ రెడ్డి మాత్రం తన ఓదార్పు యాత్రల్లో, పరామర్శల యాత్రల్లో ఏం చెప్తున్నారు? మాకు క్లీన్ చిట్ వచ్చింది, కల్తీ నెయ్యి వాడలేదు, జంతువుల కొవ్వు కలవలేదు. కానీ ఈ మాటలు ప్రాంతీయ మీడియా వరకు మాత్రమే పరిమితమయ్యాయి. ఇప్పుడు విషయం జాతీయ స్థాయికి వెళ్ళింది. అక్కడ ఎవరు మాటలు మడిచిపెట్టడం లేదు. ఇక్కడ మాటలు జాతీయ స్థాయిలో అర్నబ్ గోస్వామి లాంటి సీనియర్ జర్నలిస్ట్ అనలైజ్ చేసినటువంటి విషయం ఇది. ఏదైతే సింథటిక్ ఆయిల్స్ కలిపారు అంటున్నారు, ఒరిజినల్ ఘీ లేనిది,
ఒరిజినల్ నెయ్యి ప్లేస్లో సింథటిక్ ఆయిల్స్ అంటే ఏంటి? లెట్రిన్లో కలిపేటటువంటి, లెట్రిన్ క్లీనింగ్కి వాడేటటువంటి కెమికల్స్లో, అంటే ఒక ఆయిల్స్లో కలిపేటటువంటి ల్యాప్సో అనేటటువంటి పదార్థం సంథింగ్, అది లడ్డూలో వాడారంటే అంతమంది కోట్లాది మంది హిందువుల యొక్క మనోభావాలని దెబ్బతీయటం కదా. ఈ విషయం ఇప్పుడు ఒక ప్రాంతీయంగా మాత్రమే పరిమితం అవ్వలేదండి, జాతీయ స్థాయి వరకు పరిమితమైంది. అర్నబ్ గోస్వామి నేరుగా ఒకటే ప్రశ్నిస్తున్నాడు, అడల్ట్రేషన్ మాత్రమే జరిగిందని తేలిగ్గా ఎలా చెబుతారు? అసలు చేసే అంటే అసలు కల్తీ చేసేటటువంటి హక్కు ఎవరిచ్చారు? ఇంకా ఒక కీలకమైనటువంటి ప్రశ్న ఏంటంటే, ఇదే ఘటన క్రిస్టియన్ లేదా ముస్లిం మతానికి సంబంధించినటువంటి ఏదైనా పవిత్ర ఆచారంపై జరిగితే, అంటే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కదా, ఇలా ఊరుకునేవారా వాస్తవానికి? ఈ ప్రశ్న ఆంధ్రప్రదేశ్ హిందువులకు మాత్రమే కాదండి, 100 కోట్ల మంది భారతీయ హిందువులకు. మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ కల్తీ ఎప్పుడు బయటపడింది? 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఈ వ్యవహారం నడిచింది. కానీ 2024లో ప్రభుత్వం మారిన తర్వాత, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఈ నిజాలు వెలుగులోకి వచ్చాయి. అసలు ఈ వ్యవహారం ఎప్పుడు బయటపడింది? 2024లో ప్రభుత్వం మారిన తర్వాత, అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఈ నిజాలు వెలుగులోకి వచ్చాయి. అర్నబ్ గోస్వామి గారు కూడా ఇదే చెప్తున్నారు కదా, అది అసలు నెయ్యే కాదు, పూర్తిగా కెమికల్స్తో తయారైనటువంటి సింథటిక్ పదార్థం. ఇదే కదా సిట్ రిపోర్ట్ ఇచ్చినా కానీ ఏది ఇచ్చినా. 300 సంవత్సరాల సాంప్రదాయాన్ని 5 ఏళ్లలో ఎలా చెడగొట్టగలిగారు? ఇది రాజకీయ ఆరోపణ కాదండి, ఇది విశ్వాసంపై దాడి, కోట్లాది మంది హిందువుల మనోభావాలపై దాడి. ఇక్కడ ఒక విషయం మనం ఆలోచించాలి, హిందువులు ఎందుకు ప్రతిసారి మౌనంగా ఉంటారు? దేవుడు చూస్తాడులే అనుకొని సైలెంట్గా ఉంటారా? అసలు ఎందుకు ప్రశ్నించరు? ఈ మౌనమే ఇలాంటి ఘటనలకు బలమిస్తుందండి. ఇది అర్నబ్ గోస్వామి గారి యొక్క మాట మాత్రమే కాదు, ఇది మనందరం మనల్ని మనమే వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటి? నిజంగా కల్తీ జరగలేదా, లేక నిజాన్ని కప్పిపుచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని మీట్ అవుతాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.